బోధన్ పట్టణంలోని విద్యావికాస్ జూనియర్ కళాశాలలో 31వ అన్యువల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మానవ కోటేశ్వరరావు ప్రసంగిస్తూ విద్యార్థులు చదువులో రాణిస్తూ భవిష్యత్తు ఆలోచనలతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఇక అతిథులుగా హాజరైన లయన్స్ ఐ హాస్పిటల్ ట్రస్టీ బసవేశ్వర్రావు, ఇందూరు హైస్కూల్ కరస్పాండెంట్ కొడాలి కిషోర్, వంశీ హైస్కూల్ కరస్పాండెంట్ విజయ్ కుమార్, విజయసాయి హైస్కూల్ కరస్పాండెంట్ కృష్ణమోహన్, లయోలా హైస్కూల్ కరస్పాండెంట్ సురేష్, సాలూర ప్రజ్ఞాశ్రీ హైస్కూల్ కరస్పాండెంట్ రాజు, మాతృశ్రీ హైస్కూల్ కరస్పాండెంట్ తదితరులు ప్రసంగిస్తూ విద్యార్థులు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పేర్కొన్నారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रकृतिभिः देवैः सदा पूजिता सा मातु सरस्वती भगवती Thank you, sir. A big round of applause, please. శ్రీనివాస్ గారికి వాళ్ళ సిబ్బందికి అలాగే వేదికను అలంకరించినటువంటి ఎంతో మంది సరస్వతి పుత్రులు విద్యాదాతలు వాళ్ళందరికీ నా నమస్కారాలు. అలాగే
ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నా ఆశీస్సులు. గుడ్ ఈవినింగ్ బాయ్స్, గుడ్ ఈవినింగ్ గర్ల్స్. థ్యాంక్ యూ. ఇందాక నేను వచ్చినప్పుడు వీళ్ళు బాగా విష్ చేశారు, మీరు చాలా సైలెంట్గా ఉన్నారమ్మా, ఎందుకో అర్థం కాదు. నాకు ఒక అనుమానం వస్తుంది, అక్కడ నాకు ఆ లైట్లు ఇలా ఉంచరా, లైట్లు అలానే ఉంచండి, వాటిని ఆఫ్ చేయొద్దు. ఆ అనుమానం ఏమిటంటే శ్రీనివాస్ గారు ఈ ప్రోగ్రాంకి నాతో పాటుగా ఏ ప్రభాసు ఏ మహేష్ బాబు తీసుకొని వస్తారని చెప్తే మీరు కొంచెం డిసప్పాయింట్ అయినట్టు అనిపిస్తుంది ఆడపిల్లలు. కరెక్టా కాదా? కరెక్టేనా? కాదు, ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఇక్కడ ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, నాకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏది ఏంటి, ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఏమ్మా? సార్, ఓకే. తర్వాత ఇక్కడ నేను చెప్పాను, ఇద్దరు హీరోల పేర్లు నేను మెన్షన్ చేశాను. ఎందుకు వేదికను అలంకరించినప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు నేను మెన్షన్ చేస్తాను అంటే, నన్ను ఒక ముఖ్య అతిథిగా పిలిస్తే నేనేదో పెద్దగా సాధించాలని చెప్పి పొంగిపోకుండా ఉండడానికి, అలాగే జీవిత సారాంశం ఏమిటంటే, ఎప్పుడూ కూడా ఒక గీత మనం గీసి దాని పక్కన పెద్ద గీత గీస్తే అది చిన్న గీత అవుతుంది, ఆ గీత పక్కన చిన్న గీత గీస్తే అది పెద్ద గీత అవుతుంది. మన జీవితం కూడా అంతే. మన పక్కన పెద్దవాళ్ళు ఉంటే మనం చిన్నగా కనిపిస్తాం, మన పక్కన చిన్నవాళ్ళు ఉంటే మనం పెద్దగా కనిపిస్తాం. దానికి మనం పొంగిపోవాల్సిన పని లేదు, బాధపడాల్సినటువంటి పని లేదు. అయితే ఇందాక మీకు డిసప్పాయింట్మెంట్ గురించి చెప్పాను. లైఫ్లో ఎక్కువగా ఎవరు డిసప్పాయింట్ అవుతారు? నాకు అర్థం కదా అమ్మా? ఓకే, ఎవరికైతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయో, ఎవరికైతే వాళ్ళ కాలిబర్ని నుంచి ఆశిస్తారో, ఎవరికైతే ఆశలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ఎక్కువగా డిసప్పాయింట్ అవుతారు. అవునా కదా? ఏం చూడాలా? ఓకే, దీనిపైన మీకు ఒక చిన్న జోక్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇలాగే మీలాంటి యంగ్ బాయ్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఒక స్వామీజీని కలిశారు. ఆ స్వామీజీని ఏదైనా అడిగితే అతను ఇస్తే అది అయిపోతుందని. ఇది జాగ్రత్తగా వినాలి బాయ్స్ అందరూ కూడా. సరే వెళ్ళాడు స్వామి, అతనికి పెళ్ళిడు వచ్చింది, నాకు పెళ్లికి ఒక అందమైన అమ్మాయి కావాలి స్వామి. ఓకే, బాగా చదువుకున్న అమ్మాయి అవ్వాలి స్వామి. ఓకే, బాగా డబ్బు ఉండాలి స్వామి. ఓకే, బాగా తెలివైనదై ఉండాలి స్వామి. ఓకే, నేను చెప్పిన మాట వినాలి స్వామి. స్వామి సైలెంట్ అయిపోయాడు, కోపంగా చూస్తున్నాడు. ఈ కుర్రాడు అనుకున్నాడు, ఏమంటాడు అంటే, నీ మొహాన్ని ఒకసారి అద్దంలో చూసుకోరా అంటాడు, లేకపోతే అన్నీ ఉన్న అమ్మాయి నువ్వు చెప్తే ఎందుకు వింటదురా అంటాడని చెప్పేసి వీడు మైండ్లో ప్రిపేర్ అయ్యాడు. అప్పుడు ఆ స్వామి ఆ రెండు అడగల. వీడు అన్నాడు, ఏమిటి స్వామి మాట్లాడడం లేదు అని. 25 సంవత్సరాల క్రితం ఒకటి ఇట్లాంటివే మనసులో పెట్టుకున్నాడు రా, మళ్ళీ పనులు వచ్చావు అన్నాడు. వీడి క్యూరియాసిటీ, ఎవరు స్వామి వాడు, ఎక్కడున్నాడు? ఎక్కడో కాదురా, ఎక్కడ ఉన్నాడు, అది నేనే అన్నాడు. ఇది మీకు నేను సరదాగా చెప్పా, దాంతో పాటు మీకు కాషన్ కూడా చేస్తూ ఉన్నా. ఇవాళ అబ్బాయికి సరైన క్వాలిఫికేషన్స్, రైట్, చేతిలో సరైన ఉద్యోగం లేకపోతే పెళ్లికి పిల్లలు కూడా దొరకడం లేదు. అమ్మాయిలకి ఎక్కువ చాయిస్ ఉంది. ఒప్పుకుంటారా లేదా? మీకు చాయిస్ లేదు బాబు, అందుకే మీరు జాగ్రత్తగా చదవాలి, కష్టపడాలి. ఇవాళ ఏమవుతుందంటే, వయసులో ఉన్నప్పుడు మా మాస్టర్ ఒకటి చెప్పేవాడు, అంటే మేము బాగా ఉన్నప్పుడు
పర్సనాలిటీ బాగా ఉంది కాబట్టి అందగాడు అని మేము అనుకుంటే ఆయన అనేవాడు, అరే వయసులో ఉన్నప్పుడు పందిపిల్ల కూడా అందంగానే ఉంటుందిరా. సో మీరు అందాన్ని చూసి మురిచిపోవద్దు బాబులు, చదువుకోండి. ఓకే, అలాగే మీకు లైఫ్లో పైకి రావాలి అంటే 4 దశల్లో నలుగురిని గుర్తుపెట్టుకోవాలి. ముందుగా మీ తల్లిదండ్రులు, మీకు విద్యను చెప్పే ఉపాధ్యాయులు అంటే గురువులు, అలాగే రేపు మీ లైఫ్ పార్ట్నర్, మీ స్నేహితులు, హితులు లేదా బంధువులు అనుకోండి. వీళ్ళంతా ఒక్కో స్టేజ్లో, ఇప్పుడు మీరు కన్న తల్లిదండ్రులను మనం మార్చలేం, కానీ మిగతా వాళ్ళందరినీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ కన్న తల్లిదండ్రులు సూపర్ స్టార్స్ కాకపోవచ్చు, కానీ వాళ్ళని సూపర్ స్టార్ తండ్రిని చేయొచ్చు. అవునా కదా? స్టార్ అంటే సినిమాలో యాక్ట్ చేసేవాడే కాదు, సమాజంలో నిలబడి సమాజానికి సేవ చేసి ఉన్న ఊరికి కన్నవాడికి పేరు తెచ్చే ప్రతి వాడు కూడా స్టారే. అటువంటి స్టార్స్కి మీరైతే మీ తల్లిదండ్రులు స్టార్స్ తల్లిదండ్రులు అవుతారు. ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తే తప్పులేదు. మామూలుగా జనరల్గా తల్లిదండ్రుల పైన ఒక కంప్లైంట్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్, పిల్లలు. అదేమిటంటే వాళ్ళ జీవితంలో చేయలేని అన్నీ కూడా మాతో చేయించాలి అనుకుంటున్నారని చెప్పి. అది తప్పండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అలా వచ్చి అవన్నీ చెప్తున్నారు, కానీ తల్లిదండ్రులు జాగ్రత్త పడే ఈ కళాశాలని ఇంత అభివృద్ధి చేయడానికి ముందుండి తన వంతు శ్రీనివాసానికి సహకరించినటువంటి అనంతలక్ష్మి గారు, విద్యార్థి అందరికి కూడా నమస్కారం. చక్కని వాతావరణంలో ఈరోజు కళాశాల 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలు అడుగుతుంది. మీ అందరి ముందు కూడా స్టేజ్ మీద బోధనలో ఉన్నటువంటి పాఠశాల కరెస్పాండెంట్స్ అందరూ ఉన్నారు. అవునా? ఇంతమందిని మీరు ఎక్కడ కూడా ఒకసారి ఒక వేదిక చూడలేరు. బోధనకి ఒక గుర్తింపు నిజాం షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయిన తర్వాత ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా బోధన ఒక గుర్తింపు పొందింది. ఇక్కడ ఉన్న పాఠశాలలో అన్ని పాఠశాలలు ఎక్కడైనా సరే బోధనలో చదువుకున్న విద్యార్థులు మంచి ర్యాంకుల్లో మంచి పొజిషన్లో ఉన్నారు. అది కారణము వేదిక ఉన్నటువంటి ఈ పాఠశాల కరెస్పాండెంట్సే. ఒకసారి చూశారుగా ఎంతమంది కరెస్పాండెంట్స్ ఉన్నారో, అన్ని బోధనలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కరెస్పాండెంట్స్. వీళ్ళందరికీ ఒక్కసారి లేచి అభినందన తెలియజేయండి. వీళ్ళంతా స్టూడెంట్స్ మీద ఉండొచ్చు. ఒక్కసారి మన భవిష్యత్తు ఇస్తున్న కళాశాల అందరికీ కూడా ఒక్కసారి అభినందన తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై హింద్. Thank you, sir. Thank you for your valuable words. టీచర్ బాధ్యులు, మిగతా 34% ఎవరు? అమ్మా నాన్నల సమాజం. విచిత్రం ఏంటంటే అమ్మా నాన్నలు పట్టించుకోకపోయినా, విద్యార్థి బాగా చదవకపోయినా మనం ఎవరిని వెళ్తున్నాం? మనం బాధ్యత మొత్తాన్ని ఉపాధ్యాయుడిది అంటున్నాం. మిత్రులారా, ఉపాధ్యాయుడు ఒక 33% బాధ్యులు మాత్రమే. రిమైనింగ్ 33% మీరు బాధ్యులు. మీతో పాటు మీ అమ్మా నాన్న బాధ్యులు, మీతో పాటు సమాజం మొత్తం కూడా బాధ్యత అవసరం ఉంది. ఒక టీచర్ని మనం బలి చేయవద్దు. ఇప్పుడు కూడా టీచర్ కొట్టాడనో తిట్టాడనో రకరకాల బాధలు వాళ్ళకు ఉంటాయి. ఇంట్లో వాళ్ళ భారీగా చక్కెర కాఫీలో చక్కెర బదులు ఛాయ్ ఉప్పేసినా కొంటాయి కోటేశ్వరరావు గారు. ఏమైతే అప్పుడు ఆ కోపాన్ని ఎక్కడ చూపిస్తాడు? మేమే చూపిస్తాడు. కానీ కాసేపు ఓర్చుకోవాలి, కాసేపు ఆనందంగా దాన్ని అనుభవిస్తే మళ్ళీ అదేసారి దగ్గర తీసుకొని వాటేసుకొని మిమ్మల్ని భవిష్యత్తు తీస్తారు. అలానే చివరగా మనం ఒక బండి ఉంటుందండి, బండి అది ఒక 10 రోజులు బండి తీగిపోతే దానికి ఛార్జ్ పోయిందంటే మీరు తోసినా స్టార్ట్ కాదు అది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా చదువు అనేటువంటి దాన్ని కంటిన్యూగా కన్సిస్టెన్సీ కొనసాగించాలి. ఇంటికి పోతే 10 రోజులు రారు మీరు ఎవరు కూడా. అరే ఏం పోతారో భయ రారు. దాంట్లో చదువుకు మధ్యలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. జలుబు చేస్తే ఇంటికి, జ్వరం వస్తే ఇంటికి పోతారు మా పిల్లలు. మీరే కాదు, దేశం మొత్తం పోతున్నారు. కానీ ఎప్పుడైతే చదువు అనేది కంటిన్యూస్గా చేస్తే, చదువు బండి పక్కన పడేస్తే ఆ ఛార్జ్ అయిపోయి తోసిన స్టార్ట్ కాదు. చదువులో వెనకబడితే తోసిన బండి మీద స్టార్ట్ కాదు. కానీ మీ అందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా మనస్ఫూర్తి కొట్టుకుని తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ నుంచి ఇవాళ మా కొడుకు కూడా వచ్చాడు.
ఇట్లన్నా మా కొడుకు హైదరాబాద్ విడిచిపెట్టేసి బోధన వచ్చి ఈ విద్యా సంస్థ మేనేజ్ చేయాలి, మరి మా కోడలు కూడా దానికి సహకరించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్ల బాగా ఇదే నీ బోధన నేను ఎందుకుంటా, నేను హైదరాబాద్లో ఉంటా అని అమ్మాయి అప్పట్లో పెళ్ళప్పుడు చెప్పేసి హైదరాబాద్ అని అప్పుడు వాగ్దానం. థ్యాంక్ యూ. ఫస్ట్ మీరంతా అదృష్టవంతులు. ఎందుకంటున్నానంటే విద్యా వికాస్ అనేటటువంటి కాలేజీలో చదువుతున్నారంటే మీరంతా అదృష్టవంతులే. ఎందుకంటే మన ప్రస్మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కిషోర్ సార్ చెప్పినట్టుగా లక్షల రూపాయల ఫీజులు కట్టి మనం కార్పొరేట్ కాలేజీలోకి వెళ్ళి ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్ కోసం వెళ్తున్నాము. కానీ మన విద్యా వ్యవస్థాపక అయినటువంటి శ్రీనివాస్ సార్ గారు మనకు వేల రూపాయలనే అలాంటి కార్పొరేట్ కాలేజీ విద్యను మీకు అందిస్తున్నాడు. కాబట్టి మీరంతా అదృష్టవంతులు అంటున్నారు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మీరంతా కూడా గొప్పవాళ్ళే. మరి గొప్పవాళ్ళు అవుతారా కాదనేటటువంటిది మనం తర్వాత చూద్దాము. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఓకే. ఈ సంతోషం మీది కాదు, మీ తల్లిదండ్రులు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎప్పుడంటే మనం ఎప్పుడైతే ఒక రూపాయి సంపాదిస్తామో, మన కాళ్ళ మీద మనం నిలబడతామో, అప్పుడు నిజమైన సంతోషం అనేది మనకు వస్తుంది. అయితే వీళ్ళు చాలామంది అంటుంటారు, మాకేం అవసరం ఉంది సార్, మా తల్లిదండ్రులకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, మాకు ఎందుకు సార్ అంటారు. కానీ మనం వాస్తవాలు మాట్లాడుకున్నట్టయితే ఈ సంపద అనేటటువంటిది మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, ఈ సంపద అనేది ఈ రోజు నీది, రేపు ఇంకొకరిది, ఆ తర్వాతి రోజు వేరెవరిదో అని చెప్పి. కానీ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చినటువంటి జ్ఞానమైనటువంటిది ఈ రోజు నీదే, రేపు నీదే, ఆ తర్వాతి రోజు కూడా నీదే అవుతుంది. కాబట్టి మీరు ఎడ్యుకేషన్కు ఎంటర్ప్రెన్యూర్స్ ఇవ్వాలి, ఒకసారి గుర్తుంచుకోండి. మరి మీకు ఇంకా మనము బతుకుతున్నటువంటి యుగం అనేటటువంటిది కలియుగం. ఈ కలియుగం యొక్క నానుడి మీకు తెలియదో తెలుసుకోవాలి మీరు విద్యార్థులు కాబట్టి. మన తల్లిదండ్రులకు ఎంత సంపద ఉన్నా కూడా అది 3 తరాల కంటే ఎక్కువ ఉండదు. తాత, తండ్రి, కొడుకు, ఆ తర్వాత పోతుంది. మరి మనము ఈ ఎడ్యుకేషన్ ద్వారా ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదిస్తామో, ఆ జ్ఞానం ద్వారా మనం ఒక ఉన్నత స్థానానికి వెళ్తామో, అప్పుడు వచ్చినటువంటి సంపదను మన నుంచి ఎవరు తీసుకోరు. అయితే సార్ మేము బాగా చదువుతున్నాం, మరి మాకు బాగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి, మాకు మంచి ఉద్యోగం వస్తుందని నేను ఇక్కడ మీకు కూడా చెప్పదలుచుకున్నాను. బాగా చదివితే ఉద్యోగాలు రావు, నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి. సార్ ఏంటి సార్ మరి చదువుకుంటే రావంటున్నారు, నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయంట. చదువుకుంటే మార్కులు మాత్రమే వస్తాయి, నేర్చుకుంటే మార్కులతో పాటు నైపుణ్యం కూడా వస్తుంది. మరి ఈరోజు మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళినా, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నా మీరు, లేకపోతే ఏదైనా వ్యాపారాలు చేద్దాం అనుకున్నా కూడా మీ దగ్గర మార్కులు ఉంటే సరిపోదు, నైపుణ్యం ఉండాలి, స్కిల్స్ ఉండాలి. మరి ఈనాటి విద్యార్థుల్లో 100కు 5% మంది విద్యార్థుల దగ్గర మాత్రమే నైపుణ్యాలు ఉంటున్నాయి. ఏంటి సార్ నైపుణ్యం అంటే, ఒకటి మనము బుక్కులో ఉన్న చదువుతో పాటు మనకు తరగతి గదిలో ఉపాధ్యాయులు, లెక్చరర్స్ చాలా విషయాలు చెప్తుంటారు మనకు, సమాజానికి సంబంధించినవి కావచ్చు, వారి జీవితంలో వారు ఏ విధంగా ఓడిపోయారో కూడా మీకు చెప్తూ మీరు అలా కాకూడదని ఎన్నో విషయాలు చెప్తారు. అవన్నీ మనం పట్టించుకోము. వాటిని ఎవరైతే గ్రహిస్తారో తర్వాత గత సంవత్సరాలలో చదివినటువంటి దాని సారాంశాన్ని తర్వాతి సంవత్సరాలలో ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళంతా కూడా నైపుణ్యాన్ని కలిగి ఉన్నవారు అవుతారు. మరి అలాంటి నైపుణ్యాన్ని మీరు ఎవరైతే కలిగి ఉంటారో ఖచ్చితంగా జీవితంలో మంచి స్థానానికి, ఉన్నత స్థానానికి వెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఇప్పటి నుండి మీరు తర్వాత రాబోయే సంవత్సరాల్లో కూడా చదవడం కంటే కూడా దృష్టి నేర్చుకోవడం పైన పెడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను.
మరి ఇంకొక 10 రోజుల్లో మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి మీరు గత సంవత్సరాలలో చదువుకున్నది కాదు, నేర్చుకున్నది, ఈ సంవత్సరంలో నేర్చుకున్నది ఆ పరీక్షల్లో అప్లై చేసి మంచి మార్కులతో పాటు నైపుణ్యాన్ని కూడా కూడగట్టుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ, మరియు నాకు ఈ అవకాశం కల్పించిన మన విద్యా వికాస్ చైర్మన్ శ్రీనివాస్ సార్ గారికి, మరి ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మరియు తన యొక్క అద్భుతమైన నటనతో మన మనసులో స్థానం సంపాదించిన మానవ కోటేశ్వరరావు సార్ గారికి, మరియు మిగతా వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లకు, డైరెక్టర్ అందరికీ, మరియు ముఖ్యంగా మరియు తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు గారికి, బాలాజీకి, మరియు నా సహచార కరెస్పాండెంట్ మిత్రులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు, ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, ముఖ్యంగా విద్యా వికాస్ 31 సంవత్సరాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు మంచి విద్యా వ్యవస్థ 31 సంవత్సరాల్లో ఇందాక చదివారు. అనేక మంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లేదా ఇంకా జాబులు వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఇప్పుడే అజయ్ సార్ గారు చెప్పారు, మీరు గుండెల మీద చేసుకుని అనుకోండి, మీ తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి పేదరికం నుంచి, ఎలాంటి కుటుంబాల నుంచి మీరు ఇక్కడికి వచ్చి జాయిన్ చేసి చదువుతున్నారో మీరు ఆలోచించట్లేదు. ఈరోజు సార్ చెప్పారు, తండ్రిని పట్టించుకోరు, తల్లిని పట్టించుకోరు, పక్క వాళ్ళని పట్టించుకోరు, ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఎవరు. ఇవన్నీ మీరు ఏమనుకున్నారంటే చాలా గొప్ప చేస్తున్నాము, గొప్ప అనుకుంటున్నారు. కానీ వచ్చే ఫ్యూచర్లో తెలుస్తుంది ఇవాళ భారతదేశంలో ఎంతమంది నిరుద్యోగంతో ఉన్నారో. అప్పుడు మీరు చదువుకోవాలంటే కూడా వీలు కాదు. మీ తల్లిదండ్రులు మీ ఊర్లో గవర్నమెంట్ స్కూల్ కాలేజీలను వదిలేసి ప్రైవేట్ కాలేజ్ చదివిస్తూ వాళ్ళు రెక్కాడితే కానీ పరిస్థితుల్లో అలాంటి మీ పొలాల్లో పనిచేసుకుంటూ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ అలాంటి పరిస్థితులు ఉన్నారు కూడా ఆలోచించకుండా చిల్లరగా పిచ్చిగా అంటే ఒక మర్యాద లేకుండా పాటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఆలోచించండి, మీ తల్లిదండ్రుల యొక్క కన్నీరు, వాడి యొక్క కష్టపడి ఒక 30-25 సంవత్సరాలు వచ్చినా కూడా మీకు ఒక ఉద్యోగం రాకపోతే, మీకు ఒక బతుకు తెరువు లేకపోతే వాళ్ళు ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారో. ₹1 సంపాదించాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది. మీ యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క కష్టాన్ని మర్చిపోయి మీ సుఖం మా పోయింది, నేను బాగుంటే చాలు. నిజంగా సార్ చెప్పినట్టు లవ్ అంటారు, లేకపోతే గంజాయి అంటారు, సిగరెట్స్ అంటారు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మీరు సంపాదించినప్పుడు, మీరు డబ్బులు సంపాదించినప్పుడు మీరు అన్ని వ్యవహారాలు చేయొచ్చు. ఇవాళ శ్రీనివాస్ సారు విద్యాక సినిమా తీసుకుంటే ఇక్కడ మీరు నమ్మరు, కానీ ఆయన మొత్తం జిల్లా కాదు, మన దాదాపు మా లైనిజంలో చూసుకున్నా, మా స్కూల్స్ చూసుకున్నా, ఆయన చెప్పే మోటివేషన్ స్పీచెస్, మా హిందూ స్కూల్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, ఆయన స్పీచెస్ ఏంటి చాలామంది మారుతారు, ఎంతోమంది మారినాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సార్ది పనికిరాదు. ఎందుకంటే మంచి చెప్తుంటే ఎవరికి పనికిరాదు. కాబట్టి మీ కుటుంబాలని మంచి కావాలని ఇప్పుడు మీకు ఉన్న లెక్చర్స్ ఉంటారు, ఎంతో కష్టపడి ఎంతో చదువుకుని పీజీలు చేసి డాక్టరేట్ చేసి ఇక్కడ వచ్చి క్లాస్ చెప్తుంటే మనసు వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. మీరు రేపు లెక్చర్ కానీ తెలుస్తుంది మీకు, ఒక టీచర్ కానీ ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో. కాబట్టి ఆయన కూడా మీలాంటి వాళ్ళు, మీ వార్డెన్స్ ఉంటారు, వార్డెన్స్ విమర్శిస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ మీరు రెస్పెక్ట్ నేర్చుకోండి, డిసిప్లిన్ నేర్చుకోండి, పంక్చువాలిటీ ఉండాలి, మోరల్ వాల్యూస్ మనకు ఉండాలి. ఉండే రోజు బాగుపడతాం. ఇవాళ విద్యా వికాస్ కళాశాలలో మీరు చదువుతున్నారంటే ఎంతో కష్టపడి పంపిస్తాను. మీ తల్లిదండ్రులను మెచ్చుకోవాలి, ఇక్కడ చెప్తున్న ఉపాధ్యాయులను మెచ్చుకోవాలి, మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవ్వకుండా మీ యొక్క అన్నింటినీ మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్, మేము కూడా చాలా పేదరిక కుటుంబం నుంచి, చిన్న కుటుంబాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ మంచి వ్యవస్థలో ఉన్నామంటే మా యొక్క కృషి ఫలితం మా తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో మెచ్చుకుంటారు. మీరు కూడా ఇట్లాంటి స్టేజ్ల మీద గెస్టులుగా రావాలి అని అందరూ కోరుకుంటాం. మంచి ఉద్యోగాలు, ఉన్నతమైన జాబులు, మీ ఊర్లో మంచి పేరు, మంచి కుటుంబం కలాలి. మీరు సంపాదించుకున్న మీ కుటుంబం రేపు మీ పిల్లలకి సంపాదన కోసమైనా మీరు చదవాలి, కష్టపడాలి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి, సంపాదించాలని మేము కోరుకుంటూ ఉంటాం. కాబట్టి
మీరందరూ కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్, బోధనలో మంచి ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాం. తక్కువ ఫీజుతో మీరు ఇవాళ చూస్తున్నాం. చైతన్య, నారాయణ, ఇంకా కార్పొరేట్ స్కూల్స్లో కాలేజీలోకి వెళ్ళినాడు. మా దగ్గర చదివిన పిల్లలు కూడా అక్కడ జాయిన్ అయ్యారు. అక్కడ పిల్లలకి 30,000, 40,000 ఎంసెట్ ర్యాంక్ వస్తే ఇక్కడ చదువుతున్న పిల్లలకి 3,000, 4,000, 5,000, 10,000 ర్యాంకులో ఉంటున్నారు ఎంసెట్లో. మీరు గర్వంగా చెప్తున్నాను అనేది, నేను ఒట్టి చెప్పటమ్మా. కాబట్టి మీరు ఆలోచించండి, మన కాలేజీలని, మన దగ్గర వాళ్ళని నమ్మండి. మీరు ఇక్కడ లెక్చర్తో చెప్పించుకోండి, కష్టపడండి, అల్లరి చేయకండి, డిసిప్లిన్తో ఉండండి. మీ భవిష్యత్తును మీరు కాపాడుకోవడానికి మీరు అందరితో సహకరిస్తూ ఉండాలి. కాబట్టి ఇందులో ముఖ్యంగా మా మిత్రుడు, మాతృశ్రీ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు, ఎంతో మంది పిల్లలు తీర్చిదిద్దినవాడు, మా యూనియన్కి ఒక మంచి బ్యాక్ బోన్ ఉన్నది శ్రీ దిగంబరరావు కూడా మొన్న మధ్యన అకాల మరణం చెందారు. వారికి కూడా మా తరఫున మనస్ఫూర్తిగా సంతాపం తెలియజేస్తూ, వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చారు ఇక్కడికి, శశాంకు, శృతి. వాళ్ళు కూడా ఒక అబ్బాయి ఐఐటి, ఒక అబ్బాయి ఇంజనీరింగ్ బ్రహ్మాండమైన చదువుతారు. వారికి కూడా వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ, ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిన విద్యా వికాస్ యాజమాన్యానికి, శ్రీనివాస్ గారికి మరియు అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై Vidya Vikas Educational Institutions, proud parents, beloved students, distinguished guests, media representatives and all others present here, a very warm good evening to everyone present here. So, before I begin anything meaningful in my life, I always bow my head in gratitude. So, first of all, let me take this very moment to thank my mother, Srigiri Jayashree Garu, and my beloved dad, Srigiri Digambarrao Garu, the two most strongest pillars of my life. And above all, I thank God for His continued blessings. And whatever I am today, this is because of the values they have instilled in me. So, with my gratitude in heart, let me begin. So, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యా వికాస్ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి మరియు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన ఇక్కడ కుర్రోళ్ళు ఏం చేశారు? కడప బాంబు కన్నుతో వేసి అన్నే కొంప పెంచేశారు.
గిర్ర 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 గింగిరానిరే సర 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 పొంగలానిరే సర 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 సుట్టు తిరిగిరే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరానిరే తులు 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 తోట పిట్టరే సర 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 ఎగిరిపోలే అయ్యంతో రాయి వడిసల్లా ఎర్ర బొట్టు దిద్ది ఎంది మేఘం మెరుసిందే వారి వరస పేరు పిలుపు అన్ని నోటి చివర పుట్టి ఇంటి పోయే గంటల్లో కన్నీరి ఇటు తిరిగి చూడు మనకి మనమే పన్నెన్నో నిల్లవరే స్వామి రారా యదువంశ సుధా బుధి చంద్ర యదువంశ సుధా బుధి చంద్ర స్వామి రారా రత్నాకర సమగంభీర రత్నాకర సమగంభీర స్వామి రారా శతకోటి మన్మథాకార శతకోటి మన్మథాకార స్వామి రారా భాసుర భుజ బలరణ శూర భాసుర భుజ బలరణ శూర స్వామి నారీ జనమానస చోర నారీ జనమానస చోర మహావీరు సమానాధీర మహావీరు సమానాధీర కవిజన పోషక మందార కవిజన పోషక మందార వరరాజ శత్రు సంహార వరరాజ శత్రు సంహార భరత శాస్త్ర నిధి నీవేర భరత శాస్త్ర నిధి నీవేర సరసత బలధర నీవేర సరసత బలధర నీవేర స్వామి రారా స్వామి రారా స్వామి రారా అక్షర రూపం ఆశయ దీపం ఇక్కడ కొలువై ఉంది జానా
చేతుల్లో వేదాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని కళ్ళల్లో కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో వేదాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని ఈ చెయ్యని కన్నీళ్ళే నిలువెత్తున తల్లిస్తుంటే అవల అసహాయ మృత్యుహరణాలే గ్రహిస్తుంటే కిరాతకుల కాల్చివేయ కదులుతున్న భస్మాగ్ని పిశాచకుల గుంచివేయ ఏకమైన యోగాగ్ని సిలిండర్లు పేల్చబోయి చీకి చెమట పట్టాలి ఈ రోజుల్లో చల్లబోయే వాళ్ళ కొడుకు పుట్టాలి మానవంగము ధరించు యోచనొస్తే చాలు వారి అంగాంగం ఖండించి కొత్తని కొసమెరగాలి ఆడాళ్లను చూడగానే అకృత్యము జరపాలని ఊహు వస్తే చాలు అక్కనుచ్చ పొడుచుకోవాలి నీ యజ్ఞం మెచ్చి నింగి అక్షింతం చల్లాలి నీ పాదం తడిని పుడమి తల్లి ముద్దు పెట్టాలి తెలుగు తల్లి వీడేలా బిడ్డని గర్వించాలి దేశ ఆడపడుచులింక నిర్భీతిగా బ్రతకాలి నిన్ను చూసి మన దేశం జెండా తలయెత్తాలి జెండా నీరుగా ధర్మ చక్ర తిలకమద్దాలి కళ్ళల్లో కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని కళ్ళల్లో కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని శివని వేదనగా
కేశవ పౌర్ణమి నాట్యం చేస్తున్నట్లేదు